ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కొరకైన దేవుని యొక్క వాగ్దానము, తన నోరు కాచుకునివాడు తన కాపాడుకొనును, ఓర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. లోకానుసారమైనటువంటి సామెత కాలు జారినా తీసుకోవచ్చు గాని నోరు జారితే తీసుకోలేము అనేది ఈ లోకానుసారమైనటువంటి సామెత. దేవుని యొక్క వాక్యం చదివించేటటువంటి మాట, నోటిని కాచుకొనకపోతే అది మనలనే నాశనం చేస్తుంది అనేటటువంటి మాట. ఉదాహరణకి, మన మాట కొన్ని పర్యాయాలు ఇతరులను గాయపరిచేదిగా, ఇతరులను కత్తితో పొడిచేదానికంటే విపరీతమైనటువంటి నొప్పిని, బాధను కలిగించేదిగా, మన నోటి మాట ఇతరుల కుటుంబాలను నాశనం చేసేదిగా, మన నోటి మాట ఇతరుల యొక్క స్థితిని, ఉన్నతమైనటువంటి స్థితిని హరించేదిగా, ఇలాగున ఎదుటివాని నాశనము కొరకు మనం నోరు తెరుస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది మన వినాశనానికే మలచబడుతూ ఉంటుంది. కానీ ఎవరైతే తక్కువగా మాట్లాడతారో, ఊరక ఎవరైతే తన నోటిని కాచుకుంటూ ఉంటారో, అనగా తన మాట ద్వారా ఇతరులకు ధైర్యం ఇవ్వటం, తన మాట ద్వారా ఇతరులకు మేలు కలగటం, తన మాట ద్వారా ఇతరుల యొక్క అవసరతలో ఉపయోగపడటం, తన మాట ద్వారా కృంగిన వారిని లేవనెత్తేటట్లుగా ఊరటగా ఉంటుందో వారు జ్ఞాని అనబడతారు. తక్కువగా మాట్లాడాలి, వారి మాటలు కూడా ఇతరులకు హానికరంగా కాకుండా మేలుకరంగా ఉండాలి. అట్టివాడు ధన్యుడు, అట్టివాడు తనను తాను కాపాడుకుంటమే కాదు కానీ ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా, దీవెనకరమైనటువంటి వ్యక్తిగా, ధన్యతకరమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో సాగిపోతాడు అనేది వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. ముగింపులో నీ మాట ఇతరులను బాధించేదిగా ఉందా, లేక నీ మాట ఇతరులకు మేలుకరముగా ఉందా? మనల్ని మనం సరి చేసుకొని నోటిని కాపాడుకునేటటువంటి విధముగా, ఇతరులకు మేలుకరముగానే మనం ఉండాలి. కానీ మన మాట ద్వారా ఇతరులను కృంగదీసేటటువంటిదిగా ఉంటే అది తిరిగి మనకే కీడును తెస్తుంది అనేటటువంటిది మర్చిపోవద్దు. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక.